హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు? నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఏంటి ఇలా ఇంకా చూపిస్తున్నారు? ఇది ఇంకా సర్దలేదా అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకునేది నిజంగానే నిజం. నేనైతే ఇది సర్దలేదు. ఎందుకంటే అవి సర్దాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా చెప్పాలంటే వాటి దగ్గరికి వెళ్ళాలంటే భయం కూడా వేసేస్తుంది. ఇంక ఇలా ఉంటే ఇంకా పెరిగిపోతే పైన ఉన్న బట్టలు తీసుకొస్తే ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్ళి లోపలికి షిఫ్ట్ చేశాను అనమాట. అప్పుడు పడుకోవడానికి ప్లేస్ ఉండదు కదా, కన్ఫామ్గా సర్దుతానని చెప్పేసి లోపలైతే వేసి వాటిని మడత పెడదామని బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాను బలంగా. అది వేసి ఇంకా మంచం మీద సర్దాల్సినవి ఉన్నాయన్నమాట, అవి కూడా సర్దాలి. ఈలోగా మన కిచెన్లో ఒక లుక్ వేయాలి కదా. మనం ఒక్క దిక్కునే ఉండిపోతే మిగతా పనులు అయితే ఎవరు చేయరు కదా. సో అయితే నేను అన్ని పనులు కవర్ చేసుకుంటూనే వీడియో అయితే తీస్తున్నాను. నాకు అసలు లాంగ్ వీడియో తీయడానికి కుదరట్లేదండి. అంటే మా ఊడితో అసలు నాకు రొంప కదా, వాడికి సంఖ అయితే దిగట్లేదు. సో ఇంకా నాకు పనులు అయితే అవ్వట్లేదు. ఆ లోపల చూసారా, బట్టలు బయట నుంచి తీసుకొచ్చిన మెస్సీ అంతా లోపలికి తీసుకొచ్చాను. ఇక్కడైతే ఆ బట్టలు మడత పెట్టడానికి పెట్టి ఇక్కడైతే కర్రీ వండడానికి మళ్ళీ వచ్చానండి. వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను ఈరోజు. ఇంకా కార్తీక మాసం కదా మనకి, ఇంకా ఈ కూరగాయలే దిక్కు అనమాట. ఇందులోనే ఏదో ఒక వెరైటీ తినాలి, అదే కదా మనకి టాస్క్. నాకైతే ఈ కర్రీస్ తినడానికి చాలా జ్వరం వస్తుంది, కానీ తప్పదు కదా, తినేయాలి కదా అని చెప్పి సింక్లో గిన్నెలన్నీ కడిగేసాను. ఎక్కువ పని అయిపోతుందని ఎప్పటికప్పుడు కడిగేసాను. కిచెన్లో ఎక్కడ చూసినా చీమలండి బాబు, నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇంక ఎంతలా చీమల మందుతోనే ఉంటున్నాను నేనైతే. ఇంట్లో బాబు ఒకటి ఉంటున్నాడు, చీమల మంది వస్తుంటే చెయ్యి అక్కడ పెట్టేసి ఎక్కడ నోట్లు పెట్టుకుంటాడని అదొక భయము. ఇదైతే బేబీ పౌడర్లు వేసాను అనుకుంటున్నారా? మా బాబుకి బేబీ పౌడర్లు గిఫ్ట్ వచ్చినాయి అనమాట. అవి నేను వాడేసాను, అవి ఉంది కదా అందులో వేసి వాడుతూ ఉన్నాను. ఇదైతే మొన్న తీసుకున్న శారీస్ అండి. మొన్న కాదు, చాలా డేస్ అవుతుంది. శారీస్ అయితే బాగానే ఉన్నాయి, కానీ దాని బ్లౌజులే అస్సలు సెట్ కాలేదండి. శారీ బాగుంటే ప్రయోజనం ఏమంది, బ్లౌజులు కూడా బాగుండాలి కదా. సో సెట్ అయినప్పుడు కట్టుకుందాం కదా అని చెప్పి అలా పక్కన పెట్టాను. అవి కూడా లోపల పెట్టాలి. ఇవైతే ఇస్త్రీకి తీసిన బట్టలు, అవి కూడా ఇస్త్రీకి ఇచ్చేసి ఇంకా మౌడ్ బ్యాగ్ ఉంది, అది కూడా అక్కడి నుంచి తీసేసి మొత్తం మంచం అయితే క్లీన్గా సర్దుదామని బాగా ఫిక్స్ అయిపోయాను. బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఆ మంచం కొన్న దగ్గర నుంచి బట్టలకే బాగా యూజ్ చేస్తున్నాను. దాని మీద కూర్చోవడం కానీ ఇంకేమీ లేదు. ఇంకా ఆ బట్టలే వేయడమే, ఉతికిన బట్టలు తేవడం, మడత పెట్టడం, దాని మీద పెట్టడం, ఇదే అయిపోతుంది పని. బయటకు వచ్చాను. నిన్నైతే మ్యాట్లు ఉతికాను, అవి చూపిస్తున్నాను అనమాట. ఎండ రాక సరిగ్గా ఎండలేదు, అందుకే బయట వదిలేసాను. ఇది మా చిక్కుడు పాదండి. ఇది నేనే వేసాను, కానీ చిక్కుడుకాయలు కాయట్లేదు. మా బావగారు రోజు నన్ను ఎటకారించడమే, నీకు ఇంకా కూరగాయల పని లేదు, రోజు చిక్కుడుకాయ కూర వండుకొని తినేస్తావేమో నన్ను ఎటకారపిస్తున్నారు. అదే ఆయన అలా ఎటకారమాడినందుకైనా అది ఇష్ట తగిలేసిందో ఏంటో, ఒక్క చిక్కుడుకాయ కాయట్లేదు. మళ్ళీ దీన్ని చూసారా ఎంత పెద్ద తాడు కట్టానో నేను, ఎదిగేస్తుందేమో అని చెప్పి పక్కనే శంఖం పూలు చెట్టు వేసాను. ఇది మా ఫేవరెట్గా శివయ్యకి ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట, అందుకే ఈ చెట్టు వేసాను. ఇక్కడ వేసాను, వెనకాల ఉంది అక్కడ కూడా వేసాను. అందులో ఇంకొక చెట్టు వచ్చింది అనమాట, దాని ఫ్లవర్ ఇది. వెనకాల సీతాఫలం చెట్టు కూడా ఉందండి బాబు. నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టం, కానీ ఆ చెట్టుది ఒక్కడు కూడా తినలేదు. పక్కనే మనీ ప్లాంట్ వేసాను, సన్నజాజి కూడా వేసాను. అది కూడా పైకి పెడుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. లోపలికి వచ్చి చూసేసరికి కొన్ని ఫోల్డింగ్స్ అయితే అయినాయి. మా హస్బెండ్ చాలా బతిమాలితే, ఏమండి కొంచెం ప్లీజ్ అండి, కొంచెం హెల్ప్ చేయండి, ఏమండి అని బ్రతిమాలితే మా ఆయన అయితే ఈ పని అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారు. పాప మా ఆయన కూడా నాకు పని అయితే బాగా హెల్ప్ చేస్తారండి, షేర్ చేస్తారు. మా అమ్మ రాలేనందుకు నేను ఒక్కదాన్ని పని చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో పాప ఆయన అయితే ఆయనకి ఇంత ఫ్రీ టైం దొరికినా కూడా నాకైతే పని అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఈలోగా కర్రీ అంతా మగ్గిపోయింది. ఉప్పు కారాలు వేద్దామని చెప్పి లోపలికి వస్తే కారం అయితే అయిపోయింది. పైనుంచి కారం డబ్బా తీసి కారం అయితే అందులో వేస్తున్నాం. కారం అయితే మేము బయట కొట్ల దగ్గర తీసుకునేది వాడమండి, మేమైతే సొంతంగా ఆడించుకుంటాం అనమాట. మిరపకాయలు, మసాలా సామాన్లు వేసుకొని కారం ఎక్కువ తింటూ ఉంటాం అనమాట. మేము అందులో కొంచెం మంచి కారం, క్వాలిటీ ఉన్న కారమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. పచ్చికారం అది తింటే మళ్ళీ కడుపులో అది మండుతుందని చెప్పేసి మంచి ఇలాగా ఆడించుకుంటూ ఉంటాం, మసాలా సామాన్లు అన్నీ వేసుకొని. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు బాగా సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అనేది గ్రోతింగ్ చాలా బాగుంటుందన్నమాట. నేను బాగా అందరూ నవ్వుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి. కానీ నేను ఏదో ఒక రోజు ఈ ఛానల్లో సక్సెస్ అయ్యాక వాళ్ళందరూ నన్ను చూసి నవ్వరని చెప్పి చాలా హోప్స్ అయితే పెట్టేసుకున్నాను. కర్రీ అయితే అయిపోయింది, కర్రీ తాలింపు పెట్టేశాను. ఈలోగా అన్నం కూడా అయిపోయింది, ఇందాకే అయిపోయింది అన్నం అయితే. ఆ తర్వాత పాలు తోడు పెడదాం కదని చెప్పి పాలు చల్లారి పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈలోపు మా వాడిని పడుకోబెడదామని లోపలికైతే నా చేతిలోంచి ఫోన్ లాగేసుకొని ఆడే వీడియో తీసేస్తున్నాడు అనమాట. నాకన్నా బాగా వాడే తీసేస్తాడేమో, నేనైతే ఇలా అన్నా తీస్తున్నాను. మా వాడు చూసారా మొత్తం కవర్ చేస్తాడు. ఈ లోపల నాకు బాగా ఆకలేసింది, పని ఇంకెలానే ఉంటుందని చెప్పి నాకు బాగా ఆకలేసేసి ఆ పని తర్వాత చేద్దాం తినేసాక అని చెప్పి నేనైతే అన్నం పెట్టుకుంటున్నాను. తినేసాక చేస్తే పని చేస్తాను, లేదు మా వాడు పడుకోలేదంటే అటు పక్కన ఒక న్యాప్ వేసి లేసాక చేసుకుంటాను అనమాట స్లోగా. ఎందుకంటే పిల్లలు ఉంటే ఇంక తప్పదు కదండి, పనులు అలా వాయిదాలు వేసుకుంటూ పోవడమే, మనము చేసేది ఇంకేమీ లేదు కదా.
నేనైతే మా వాడు పుట్టకముందు టీవీ చూస్తూనో లేకపోతే ఫోన్ చూస్తూనో తినేదాన్ని. కానీ ఇప్పుడైతే ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు మా వాడి దగ్గరికి వెళ్ళిపోదామా అని ఇలాగే గడిచిపోతుంది టైం అంతా. త్వరగా తినేసి టీవీ చూస్తూ తింటున్నానండి. ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పేసి నేను ఏ మూవీ చూస్తున్నానో గెస్ట్ చేసి చెప్పండి. మా హస్బెండ్ అయితే కొంచెం టైం దొరికిందని చెప్పాను కదా, కబోర్డ్ అయితే సర్దేశారు. నేనైతే కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట. అమ్మయ్య, నాకు ఈ పని ఈరోజు తప్పింది బట్టలు అనుకున్నా. అంతే, ఇంక ఈ వీడియో బాయ్. నెక్స్ట్ వీడియో